వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి గేమ్స్ చూసుకుంటే ఎవరు 100% గేమ్ ఆడినట్టు అనిపించలేదు. ఎందుకంటే చిల్ మూడ్ లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎవరి దగ్గర నుంచి 100% గేమ్ ఎఫెక్ట్ పెట్టినట్టు కూడా అనిపించలేదు కొంచెం కూడా. వీళ్ళని 2 టీంలుగా డివైడ్ చేసారు. ఒకటి సంజన సైలెన్సర్, ఇంకోటి మాస్ మాధురి అని. ఇద్దరు 2 టీంలలో అటు కొంతమంది ఇటు కొంతమంది. వీళ్ళు చేసే గేమ్ ఏంది? దొంగతనం గేమ్. సంజన గారు అసలు డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళు చేసిన గెటప్ దొంగతనం గెటప్. దొంగతనం గెటప్ వేసినప్పుడు డబ్బులు కొట్టేస్తారు కదా. తనుజ అదే చేసింది. తనుజ గేమ్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంది కాబట్టి డబ్బులు కొట్టేసి తన దగ్గర పెట్టుకుంది కంటెండర్ గానికి. మిగతా వాళ్ళకి అది లేదు. ఇంకా సుమనన్నని యాడ్ చేసుకుంది. సుమనన్నని కూడా యాడ్ చేసుకొని ఇద్దరు కలిసి బాగా ఆడేది. వాళ్ళు అక్కడి వరకు అయితే మంచిగా అనిపించింది గేమ్. దాని తర్వాత నుంచి గేమ్ డౌన్ చేసేసారు. ఆ గెటప్ లో ఉన్నప్పుడే ఇంకో గేమ్ కూడా ఇచ్చింది. ఒకరికేమో కాఫీ షాప్ ఇచ్చారు, ఒకరికేమో పానీపూరి షాప్ ఇచ్చారు. బిగ్ బాస్ క్లియర్ రూల్స్ ఏంటంటే అక్కడికి వీళ్ళు వచ్చి వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని వాళ్ళ టీంలోకి జాయిన్ చేసుకున్న తర్వాత కన్విన్స్ చేయాలి. అసలు చూస్తే సంజన గారి దగ్గరికి అందరూ ఇష్టం ఉన్నారు తినేస్తారు. ఆమె అసలు అడుగుతలేదు కూడా కొంచెం కూడా. అసలు అది పెట్టినది ఏంది? డబ్బులతో కొనుక్కోవాలి. వీళ్ళు ఎంతనన్నా పెట్టొచ్చు. వీళ్ళు ఒక్కదానికి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేయొచ్చు కూడా. అసలు ఎంత మంచి కంటెంట్ వచ్చే ప్లేస్ కదా, దాన్ని ఎలా చెడగొట్టిరు అంటే అసలు అక్కడ నుంచి కంటెంట్ కాదు కదా, ఇది ఎందుకు ఇచ్చింది బిగ్ బాస్ అనిపించింది. అది ముఖ్యంగా వీళ్ళని చూస్తే. కాఫీ కాడ కూడా అంతే. తనుజ ఇంకా మాధురి గారు ఇద్దరు కాఫీ చేసుకొని వాళ్ళ కాఫీ వాళ్ళే తాగేసి అసలు అక్కడికి వెళ్ళింది లేదు, పర్చేజ్ చేసింది అసలు మాట్లాడి కొన్నది కూడా లేదు ఎవరు. చూసి బిగ్ బాస్ ఇక్కడ తీసేసిన గేమ్ మొత్తాన్ని. మొత్తం ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ స్టోర్ రూమ్ లో పెట్టేసేయండి. మీరు చాలు, మీరు గేమ్ అసలు ఆడరు, నాకు అర్థమైపోయింది, మీ దగ్గర నుంచి కంటెంట్ రాదు అని చెప్పేసి ఫిక్స్ అయినట్టుండేమో. అన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్ లో పెట్టేసేయండి అని చెప్పేసి గేమ్ అక్కడికి ఆపేసింది. ఎంత జల్లి ఆపేసింది అంటే అంత జల్లి ఆపేసింది ఆ గేమ్. అర్థం చేసుకోవాలని చెప్తున్నాము. అందుకనే గేమ్ ని ఫస్ట్ అర్థం చేసుకొని కంటెంట్ ఇవ్వండి కొంచెం. ఇలా వల్ల ఏ కంటెంట్ వస్తలేదా అని చెప్పేసి బిగ్ బాస్ కి అర్థమైందేమో. అందుకని సీజన్ 7 నుంచి అర్జున్ ని ఇంకా అమర్దీప్ ని ఇద్దరిని లోపలికి పంపించారు. లాస్ట్ టైం వేసుకున్న పోలీస్ గేటప్ వేసి పంపించారు లోపలికి. వాళ్ళు వచ్చినంత సేపు ఆ ఎపిసోడ్ మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫుల్ కామెడీ. అమర్దీప్ తెలుసు కదా, అమర్దీప్ ఉంటే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. వీళ్ళందరూ ఎన్ని దాచుకున్నారు, ఎగ్స్, పండ్లు, అమ్మ చూస్తుంటే నాకే ఏంద్రా ఇది మొత్తము ఒక లగ్జరీ ఐటమ్ లెక్క లోపల అన్ని దాచిపెట్టేసుకోరు వీళ్ళు. అమర్దీప్ అన్ని బయటికి తీసి బయట పెట్టేసిండు. విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి తనుజ ఉంది, సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్, థర్డ్ ప్లేస్ లో దివ్య ఉంది, లీస్ట్ కి వచ్చేసి వరకు రమ్య ఉంది. ఎలిమినేషన్ అయ్యేది రమ్య ఆర్ సాయి, వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు ఎలిమినేట్ కావచ్చు ఈ వీక్. సాయికి తక్కువ ఉన్నాయి, రమ్యకి తక్కువ ఉన్నాయి. లిస్ట్ లో వీళ్ళిద్దరే ఉన్నారు. లాస్ట్ వీక్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ మాత్రం గేమ్స్ అద్దరు కొట్టిరు. నేనే ఒక వీడియో చేసిన. వైల్డ్ కార్డ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడారు. హిమాన్లియన్ కి ఇంకా పవన్ కి పోటీ ఉంది రాబోయే అని చెప్పేసి నేనే ఒక వీడియో చేసిన. కాకపోతే ఈసారి చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ లేదు. అసలు ఒక్క గేమ్ కూడా సక్కలేదు వాళ్ళ దగ్గర నుంచి కూడా. నవీన్ సార్ వస్తే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ గేమ్ ఫస్ట్ అర్థం చేసుకోమనండి, దాని తర్వాత గేమ్ ఆడమనండి. గేమ్ ఆడుతో పాటు మాకు ఎంటర్టైన్మెంట్ కూడా ఏమనండి. ఎందుకంటే ఈ వీక్ లో నుంచి అయితే మాకు ఎంటర్టైన్మెంట్ లేదు, గేమ్ లేదు. అసలు ఈ వీక్స్ అంతా వాళ్ళందరూ ఏదో రిలాక్స్ అయినట్టు అనిపించింది. చాలా మందికి అలానే అనిపించవచ్చు. మీకు ఒకవేళ అలానే అనిపిస్తే మాత్రం కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి.